బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో జరుగుతున్న 4వ మ్యాచ్ లో 4వ రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 228 పరుగులు చేసింది. దాంతో మొత్తం ఆధిక్యం 333 పరుగులు. నాథన్ లియాన్ 41, స్కాట్ బోలాండ్ 10 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి మధ్య 55 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. చివర్లో భారత బౌలర్లు తడబడ్డారు. అలాగే ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా తోడవడంతో ఆస్ట్రేలియాను ఆల్అౌట్ చేయలేకపోయింది. దీంతో 5వ రోజు మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేయగా టీమిండియా 369 పరుగులు చేసింది తొలి ఇన్నింగ్స్ లో. దీంతో 105 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే 91 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన దశలో మానుస్ లబిషన్, ప్యాట్ కమిన్స్ ఆ జట్టును ఆదుకున్నారు. అయితే వీరిద్దరు అవుట్ అయ్యాక ఆస్ట్రేలియా స్కోరు 9 వికెట్లకి 173 పరుగులుగా ఉండేది. దీంతో టీమిండియా ముందు టార్గెట్ 270 లోపే ఉండే అవకాశం ఉండేది. కానీ నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ చివరి వికెట్ పడకుండా 55 పరుగులు జోడించారు. వీరిద్దరు కారణంగా టీమిండియా గెలిచే అవకాశం నుంచి డ్రా చేసుకునే అవకాశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం టీమిండియా ముందు 333 పరుగుల టార్గెట్ ఉంది. ఇంకా ఆస్ట్రేలియా చేతిలో 1 వికెట్ ఉంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 3 పెద్ద క్యాచ్లను డ్రాప్ చేశాడు. ఉస్మాన్ ఖవాజా, ఆ తర్వాత మానుస్ లబిషన్, ప్యాట్ కమిన్స్ ల సులువైన క్యాచ్లను అందుకోలేకపోయాడు. ఒకవేళ ఆస్ట్రేలియా 5వ రోజు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి అంటే ఇప్పుడున్న లీడ్ 333 పరుగుల్నే టార్గెట్ గా ఉంచితే అయినా భారత్ గెలవడం కష్టమే. ఎందుకంటే ఈ మైదానంలో చివరి రోజు 250కి పైగా చేసి గెలిచిన దాఖలు లేవు. దీంతో భారత్ వికెట్ ను కాపాడుకుంటూనే బ్యాటింగ్ చేయవలసి ఉంది. లేదంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చివరి రోజు నాథన్ లియాన్ స్పిన్ తో దెబ్బ కొట్టే అవకాశం ఉంది.